హాయ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఫస్ట్ యూనిట్ చెప్పేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ ఏంటి అంటే ఇనార్గానిక్ కేజ్ అండ్ రింగ్ కాంపౌండ్స్. ఇనార్గానిక్ కేజ్ అండ్ రింగ్ కాంపౌండ్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే electron deficient compounds are the compounds in which number of atomic orbitals involved in the bond formation are more than that of number of valence electrons involved in bond formation. అంటే బాండ్ ఫార్మేషన్కి అవసరమైన ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని. వాటిని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటారు. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ వచ్చి డైబోరేన్, అల్యూమినియం హ్యాలైడ్స్ అండ్ ట్రైఆల్కైల్ అల్యూమినియం. అందులో ఫస్ట్ది డైబోరేన్ గురించి ఇప్పుడు చూద్దాం. డైబోరేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా B2H6. అది ఎలా ఉంటుందంటే B2H6 అనేది C2H6 లాగా ఉంటుంది. C2H6 B2H6. కానీ కార్బన్ వ్యాలెన్సీ 4, బోరాన్ వ్యాలెన్సీ 3. అంటే బోరాన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కార్బన్ కంటే. అయినా కూడా ఇది అంత స్టేబుల్ మాలిక్యూల్ని ఎలా ఫామ్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ ది డైబోరేన్, మనం డైబోరేన్ యొక్క స్ట్రక్చర్ని స్టడీ చేయాలన్నమాట. కావలసినన్ని ఎలక్ట్రాన్స్ లేకపోయినా కూడా డైబోరేన్లో బోరాన్ యొక్క స్టెబిలిటీ ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డైబోరేన్ ఫార్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే నోట్స్ ఇది. దాని యొక్క డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇది. బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1 గ్రౌండ్ స్టేట్లో. అదే ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది 1s2 2s1. ఇది 2s1 అమ్మ, ఇక్కడ 2 అని ఉంది, మార్చుకోండి. 2s1 2px1 2py1 2pz0. ఒక s ఆర్బిటాల్లోని ఎలక్ట్రాను pyలోకి వెళ్ళిందనమాట ఎగ్జైటెడ్ స్టేట్కి. అప్పుడు 1s2 2s1 2px1 2py1 2pz0. ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ డైబోరేన్, బోరాన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి ఒక్కొక్క బోరాన్ దగ్గర. ఆ 4 హైబ్రిడ్ 2 బోరాన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, 2 బోరాన్ ఐటమ్స్ కూడా ఇదొక బోరాన్ ఐటమ్, ఇదొక బోరాన్ ఐటమ్. అవి రెండు ఎలా అరేంజ్ అవుతాయి అంటే ఫస్ట్ బోరాన్ ఐటమ్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్ pz ఆర్బిటాల్ వైపు, ఇది వేకెంట్ ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ బోరాన్ ఐటమ్ వైపు అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కలిగిన px ఆర్బిటాల్ వచ్చేలాగా, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కలిగిన p ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ బోరాన్ వచ్చేలాగా ఉంటాయన్నమాట. అంటే బోరాన్ దగ్గర ఫస్ట్ బోరాన్ ఐటమ్ దగ్గర ఒక s ఆర్బిటాల్, ఒక px, py, pz ఉన్నాయి కదా. pz అనేది వేకెంట్. ఇప్పుడు రెండో బోరాన్ ఐటమ్ యొక్క pz ఇక్కడికి వస్తుంది. ఈ pzకి ఆపోజిట్ వైపు వస్తుంది అనమాట. మిగిలిన 3 s, px, py ఇటు వస్తాయి. వేకెంట్ ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ బోరాన్ ఐటమ్ ఈజ్ ఆపోజిట్ టు ది అన్పేర్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ బోరాన్ ఐటమ్. ఈ విధంగా ఉండడం వల్ల, అరేంజ్ అవ్వడం వల్ల ఓవర్లాపింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. sp3 హైబ్రిడైజేషన్ జరగడం వల్ల ప్రతి బోరాన్కి కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. దానిలో 3 ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4th దానిలో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది, ఖాళీగా ఉన్న ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఖాళీ ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఓరియంట్ అవుతాయంటే ఎంప్టీ ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ బోరాన్ ఐటమ్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఆఫ్ సెకండ్ బోరాన్ ఐటమ్ పక్క వచ్చేలాగా ఓరియంట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇదేమో ఖాళీది, ఇది అన్పేర్డ్ది, ఇది ఖాళీది, ఇది అన్పేర్డ్ది. ఇలా పక్కన వచ్చేలాగా
ఓరియంట్ అవుతాయి. ఇది ఒక్కటే మెయిన్ ఫీచరు డైబోరేన్ స్ట్రక్చర్ ఫార్మేషన్కి. ఇది మీకు సింపుల్గా నోట్స్లో రాసుకునేటప్పుడు కూడా రాస్తారు చూడండి. For the formation of diborane molecule, boron undergoes sp3 hybridization, 4 hybrid orbitals, 3 orbitals are having unpaired electrons and the remaining is vacant orbital. And ఆ ఫోర్ ఆర్బిటాల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఈ విధంగా. వేకెంట్ ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ బోరాన్ ఆటమ్ ఈజ్ ఇట్స్ ఇన్ టు ది అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ బోరాన్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్ ఆటమ్. ఇప్పుడు 2 బోరాన్ ఆటమ్స్ ఇలా అరేంజ్ అయిన తర్వాత ఆ 2 బోరాన్ ఆటమ్స్ దగ్గరికి హైడ్రోజన్స్ వస్తాయి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఈ బోరాన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఈ బోరాన్ దగ్గర ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసుకుంది. అలాగే ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకుంది. 4 హైడ్రోజన్స్ అయిపోయాయి. ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. 2 హైడ్రోజన్స్ ఫస్ట్ బోరాన్ ఆటమ్ యొక్క వేకెంట్ ఆర్బిటాలు, సెకండ్ బోరాన్ ఆటమ్ యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాను, హైడ్రోజన్ కలిసి BHB బాండ్ ఫామ్ చేస్తుంది. BHB బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బోరాన్ దగ్గర ఒక ఎలక్ట్రాను, హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాను. ఇది ఖాళీ ఆర్బిటాల్ కదా, కాబట్టి 3 సెంటర్స్ ఉన్నాయి. ఈ B, ఈ H 3 సెంటర్స్ ఉన్నాయి, కానీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందుకని ఈ BHB బాండ్ ఏమంటారంటే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటారు. ఇలాంటి బాండ్స్ 2 ఫామ్ అవుతాయి అన్నమాట. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఇవి 2. బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాలు, ఈ బోరాన్ దగ్గర అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆర్బిటాల్, ఇది హైడ్రోజన్. BHB బాండ్ ఫామ్ అవుతుందన్నమాట. ఇది ఫైనల్గా డైబోరేన్ యొక్క స్ట్రక్చర్ని ఇలా రిప్రజెంటేషన్ చేస్తారు. ఇది ఇలాగా ఈ మధ్యలో ఉన్న BHB బాండ్లు చూడడానికి బనానాలా ఉంటాయి కదా, అందుకని బనానా బాండ్ అని కూడా అంటారు, బ్రిడ్జ్ బాండ్ అంటారు. ఈ మిగతా 4నేమో 4 BH బాండ్స్, 2 BHB బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇది ఫైనల్గా స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. నెక్స్ట్, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్. డైబోరేన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్. ఈ క్రింద చెప్పిన ఏదో ఒక మెథడ్ ద్వారా డైబోరేన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే సోడియం బోరోహైడ్రైడ్ని తీసుకుని దానికి బోరాన్ ట్రైఫ్లోరైడ్ని యాడ్ చేస్తే సోడియం బోరోఫ్లోరైడ్ డైబోరేన్ ఫామ్ అవుతుంది. డైబోరేన్ ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి? సోడియం బోరోహైడ్రైడ్కి బోరాన్ ట్రైఫ్లోరైడ్ని యాడ్ చేస్తే డైబోరేన్ రావడం. రెండో మెథడ్ ఏంటి అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్కి బోరాన్ ట్రైక్లోరైడ్ని యాడ్ చేస్తే డైబోరేన్ వస్తుంది, డైబోరేన్ ఫామ్ అవుతుంది. మూడో మెథడ్ ఏంటి అంటే బోరాన్ ట్రైఆక్సైడ్కి రిడక్షన్ చేస్తే, అల్యూమినియం పౌడర్ని యూజ్ చేసి రిడక్షన్ చేస్తే డైబోరేన్ ఫామ్ అవుతుంది. ఇవి 3 మెథడ్స్. ఫస్ట్దేమో సోడియం బోరోహైడ్రైడ్కి బోరాన్ ట్రైఫ్లోరైడ్ని యాడ్ చేస్తే డైబోరేన్ రావడం. రెండోదేమో లిథియం అల్యూమినియం హైడ్రైడ్కి బోరాన్ ట్రైక్లోరైడ్ని యాడ్ చేస్తే డైబోరేన్ రావడం. మూడోదేమో బోరాన్ ట్రైఆక్సైడ్ దానికి రిడక్షన్ చేస్తే, అల్యూమినియం పౌడర్తో రిడక్షన్ చేస్తే డైబోరేన్ వస్తుంది. ఫైనల్గా ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్. డైబోరేన్ అనేది డైబోరేన్ని స్టార్టింగ్ కాంపౌండ్గా తీసుకుని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఆ కాంపౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ డైబోరేన్ని అమ్మోనియాతో రియాక్షన్ చేస్తే బోరజోల్ ఫామ్ అవుతుంది. బోరజోల్ దీన్ని ఇనార్గానిక్ బెంజీన్ అంటారు. B3N3H6.
ఫస్ట్ కాంపౌండ్ డైబోరేన్ నుంచి ప్రిపేర్ చేయగలిగింది ఏంటి? బోరజోల్. డైబోరేన్కి అమ్మోనియా యాడ్ చేస్తే బోరజోల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ది ఏంటి? నెక్స్ట్ ఏ కాంపౌండ్ ప్రిపేర్ చేయొచ్చు అంటే డైబోరేన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు బోరిక్ యాసిడ్ వస్తుంది, H3BO3. బోరిక్ యాసిడ్ అనేది ఒక పౌడర్, సాలిడ్ ఫామ్. అది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మనకు ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు వేసుకున్నప్పుడు దాని మీద వేసుకోవడానికి పింక్ పౌడర్ డబ్బా లాగా ఇస్తారు, అది యాంటీసెప్టిక్ ఏజెంట్ అనమాట. అలాగే బియ్యంలో ఇంట్లో పురుగు పట్టకుండా కలుపుతారు పౌడర్. అలాగే సమ్మర్లో పేలిపోయినప్పుడు కూడా రాసుకుంటారు బోరిక్ యాసిడ్ అనమాట. కాబట్టి బోరిక్ యాసిడ్ అనేది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. బోరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి డైబోరేన్ అనేది వాడతారనమాట. థర్డ్ ఉపయోగం ఏంటి అంటే డైబోరేన్ని కనుక ఆల్కీన్కి యాడ్ చేస్తే, డబుల్ బాండ్ ఉన్న ఆల్కీన్కి యాడ్ చేస్తే డైబోరేన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది, BH3గా. ఒక BH3 ఏమవుతుందంటే మళ్ళీ BH2గా హెచ్గా డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ ఏమో డైబోరేను BH3గా డివైడ్ అవుతుంది, మళ్ళీ ఒక BH3 BH2 హెచ్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు డబుల్ బాండ్లో హెచ్ అనేది ఎటు కార్బన్ వైపు వెళ్తుందంటే ఏ కార్బన్ మీద అయితే లెస్ హైడ్రోజన్స్ ఉన్నాయో అటువైపు HL యాడ్ అవుతుంది. ఏ కార్బన్ మీద అయితే ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అటువైపు BH2 వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే యాంటీ మార్కోనిక్-ఆఫ్స్ రూల్ అంటారు. యాంటీ మార్కోనిక్-ఆఫ్స్ రూల్ ప్రకారం యాడ్ అవుతుంది. మార్కోనిక్-ఆఫ్స్ రూల్ అయితే హెచ్ అనేది ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న వైపు వెళ్ళి యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడేమో బిఆర్ రావాలి, ఇక్కడేమో BH2 రావాలి, ఇక్కడికి హెచ్ వెళ్ళాలి మార్కోనిక్-ఆఫ్స్ రూల్ అయితే. దానికి రివర్స్ వస్తుంది కదా, అందుకని దీన్ని యాంటీ మార్కోనిక్-ఆఫ్స్ రూల్ అంటారు. ఆల్కీన్కి డబుల్ బాండెడ్ కాంపౌండ్ కనుక B2H6 యాడ్ చేస్తే అది ముందు BH3గా డివైడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ BH3 అనేది మళ్ళీ హెచ్గాను BH2గాను డివైడ్ అయిపోతుంది. ఆ BH2 అనేది ఎటువైపు వెళ్తుంది అంటే హెచ్ అనేదేమో తక్కువ హైడ్రోజన్స్ కలిగిన కార్బన్ మీదకి వెళ్తుంది, BH2 ఏమో ఎక్కువ హైడ్రోజన్స్ కలిగిన డబుల్ బాండ్ కార్బన్ దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇది సిన్ ఎడిషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే డైబోరేన్ని హ్యాలోజన్స్ యాడ్ చేస్తే, డైబోరేన్కి హ్యాలోజన్స్ యాడ్ చేస్తే బోరాన్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. బోరాన్ హ్యాలైడ్ అనేది ఇంపార్టెంట్ కాంపౌండ్ అనమాట. అలాగే డైబోరేన్కి కార్బన్ మోనాక్సైడ్ యాడ్ చేస్తే సింపుల్గా ఎడక్ట్ వస్తుంది. ఏం లేదు, డైబోరేన్ స్పాంజ్ మీద వాటర్ వేస్తే ఎలా యాడ్ అవుతుందో, ఎలా పీల్చుకుంటుందో అలాగా డైబోరేన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ని పట్టుకుని ఉంచుతుంది అనమాట. దాన్ని ఎడక్ట్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటి అంటే డైబోరేన్ అనేది ఫార్మాల్డిహైడ్తో లేదా ఏదైనా ఆల్డిహైడ్తో రియాక్షన్ జరిపి ఆ ఆల్డిహైడ్స్ని ఆల్కహాల్స్ కింద రిడక్షన్ చేయగలుగుతుంది. డైబోరేన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ డైబోరేన్ ఏంటి అంటే డైబోరేన్ అనే దాన్ని హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర హీట్ చేసినప్పుడు ఎప్పుడైనా పెద్ద కాంపౌండ్స్ స్మాల్ కాంపౌండ్స్గా డివైడ్ అయిపోవడం చూస్తాం, దాన్ని పైరాలసిస్ అంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, స్మాల్ కాంపౌండ్ డైబోరేన్ నెంబర్ ఆఫ్ డైబోరేన్స్ కలిసి హయ్యర్ బోరేన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ హయ్యర్ బోరేన్స్ ఏంటి అంటే B4H10, B5H9, B6H11 ఇవి హయ్యర్ బోరేన్స్. స్మాల్ డైబోరేన్ తీసుకుని దాన్ని హై టెంపరేచర్స్ దాకా హీట్ చేస్తే మనకి హయ్యర్ బోరేన్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్ అన్నమాట.